ఈ రోజున రాష్ట్రంలో ప్రజా సమీకరణ జరుగుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని పారద్రోలడం కోసం రా కదలిరా అని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రా కదలిరా సభతోనే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పారద్రోలని చెప్పి కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అట్లానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాకముందు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున విదేశీ విద్యకు దూరం చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా చదువులకి పేద విద్యార్థులను దూరం చేశాడు. ఈ రోజు ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో వారు ఒకటి ఆలోచించాలి. గతంలో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా జరిగింది, ఈ రోజున ఏ రకంగా జరుగుతా ఉంది. అభివృద్ధి అంటే భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి చేసే నాయకుడు సహకరిస్తూ సొంత నిధులతో కౌలు రైతులు ఆదుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరూ కూడా ఈ రోజున ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం, ఒక రాక్షస ముఖ్యమంత్రి ఇంటికి పంపించడం కోసం, ప్రజలందరి మేలు కోసం పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ప్రజల ముందు రాబోతా ఉన్నారు. వీరిద్దరి ప్రయాణాన్ని అందరూ ఆశీర్వదించాలి. రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మనం అందరం ముందుకు కదలాలి.